పావై. ఏడవ పాశురము. కీచు కీచెన్ను ఎంగుం అన్నై చాத்தாங்கலந்து பேசின்ன பேச்சரவம் கேட்டிலையோ பேயிப்பெண்ணே காஷம் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனருங்குலல்லாய் சியர் மத்தின்னாள் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாய்க்கபேன் பிள்ளாய் நாராயணனு மூர்த்தி கேசவன்னை பாடவும் நீ கெட்டி కీడెత్తియో దేశముడయ్యాయి తిరవేలో రేంబావాయ్. ఏడవ పాశురమునకు తాత్పర్యము. భారద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్ని వైపులను మాట్లాడుకొనుచున్నవి. ఆ ధ్వనినైనా నీవు వినలేదా? ఓ పిచ్చిదానా, పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవుటచే సువాసనలు వెదజల్లుచున్న జుట్టు ముడులతోనున్న గోపకాంతలు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు పెరుగు కుండల నుండి వెలువడు మృదంగ గంభీర ధ్వని, ఆ కాంతల కంకణ ధ్వని, మెడలోని యాభరణముల ధ్వని కలిసి ఆకాశమునంటుచున్నవి. నీ చెవికి సోకలేదా? ఓ నాయకురాలా, అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉండిన పరమాత్మ మనకు కనపడవలెనని శరీరము ధరించి కృష్ణుడుగా అవతరించినాడు. లోకకంటకులైన వారిని నశింపజేసిన యా స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినియును మేల్కొనవేళ. నీ తేజస్సును మేము దర్శించి అనుభవించునట్లుగా తలుపులు తెరవవలయునని మేల్కొల్పుట ఇందలి భావము. ఆండాళ్ తిరువడిగలే శరణం.